నిషా, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నాను కదా, ఎందుకు ఆన్ చేసావు? ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? ఆంటీ, అంతా తలకిందులైపోయింది ఆంటీ. మీరు నా కోసం చేసిన ప్లాన్ ఆ చామంతి నాకే రివర్స్ చేసింది ఆంటీ. అదేం చేసింది నిషా? అది మేమెక్కడున్నామో కనిపెట్టేసి అక్కడికి వచ్చేసింది ఆంటీ. వాట్? నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నావన్న సంగతి చామంతికి ఎలా తెలిసింది? ఏమో తెలీదంటీ. నిషా, మీరు దానికి తెలిసేలా ఏమీ చెయ్యకపోతే అక్కడికి చామంతి ఎలా రాగలదు? సరిగ్గా ఏం చేశారో ముందది చెప్పు. అంటే ఆంటీ, అది ఎలాగో నేనే ప్రెసిడెంట్ని కాబోతున్నాను కదా అని నాన్సకుండా ఏం చేశావో చెప్పు. ఫేస్ బాగా టాన్ అయిందని, ప్రమాణ స్వీకారానికి కొంచెం అందంగా కనిపిద్దామని రోజా అక్కకి బ్యూటీషియన్ ని గెస్ట్ హౌస్ కి పిలిపించమని చెప్పాను. కానీ అక్క చెప్పిన బ్యూటీషియన్ రాలేదు. అలా చామంతి వచ్చిందా? ఎగ్జాక్ట్లీ ఆంటీ. అది అని తెలియక నీ కిడ్నాప్ మాట దాని ముందు మాట్లాడావా? అవునాంటీ. అదంతా వీడియో తీసి బయట పెడతానని బెదిరించేసరికి ఆ పరిస్థితుల్లో ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వచ్చి నేను కిడ్నాప్ అవ్వలేదు, చామంతికి ఏ సంబంధం లేదు అని నా నోటితో నేనే చెప్పాల్సొచ్చింది. ఎంత పని చేశావు నిషా! నిన్ను ప్రెసిడెంట్ గా చేద్దామని అంతా పగడ్బందీగా ప్లాన్ చేస్తే నువ్వే ప్లాన్ ని ఫ్లాప్ చేసుకున్నావు. అసలక్కడికి ఎవరక్కడికి వచ్చారన్నది గమనించాల్సిన పని కూడా లేదా నీకు? చామంతియే బ్యూటీ పార్లర్ లేడీలా వస్తుందని మేం ఎక్స్పెక్ట్ చేయలేంగా ఆంటీ. మరది ఎలా తెలివిగా పసిగొట్టొచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎలా అయితే ఏంటి దిశా? మొత్తం చెడగొట్టేశావు కదా, ఎలా వస్తే? రేపే ఎలక్షన్స్ ఆంటీ, ఇంకేం చేయలేమా? నేను మీ సర్వెంట్ తో ఓడిపోవాల్సిందేనా? అసలు అది తలుచుకుంటేనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఫీల్ అవ్వకు నిషా, రేపటి వరకు టైం ఉందిగా. ఈలోపు సరే ఆంటీ. నిషా, కాస్త కేర్ఫుల్ గా ఉండుంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు. ఆఫ్టర్ ఆల్ ఆ పనిదానికి నువ్వు భయపడాల్సిన అవసరం వచ్చి ఉండేదే కాదు. అత్తయ్య, తెలిసింది. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కి నా పాలిటిక్స్ ఎందుకులే అనుకున్నా, దాని తెలివి చూపించిందంట కదా. ఇక ఈ రమాదేవి తెలివేంటో రేపు దానికి చూపిస్తా. ఆంటీ, ఇదే ఫైనల్ ప్లాన్ నిషా. దీన్ని కూడా మీరు పాడు చేసుకుంటే ఇంకా తర్వాత నేను చెయ్యడానికి ఏమీ ఉండదు. లేదంటీ, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. ప్లాన్ ఏంటో చెప్పండి. రేపు మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు క్లియరా? క్లియర్ ఆంటీ. చేసి ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండండి. నేనేం చెయ్యాలో చేసుకుంటూ వెళ్తాను. ఓకే ఆంటీ. ఓకే. మళ్ళీ నాకు గెలిచే ఎనర్జీ ఇచ్చారు. ఈసారి మాత్రం ఈ ప్లాన్ ని స్పాయిల్ అవ్వనివ్వను. ఈ ప్లాన్ ని స్పాయిల్ చేయను. షూర్ గా ఆ చామంతిని ఓడిస్తాను. రాసి పెట్టుకోండి ఆంటీ, ఇది ఫిక్స్. గుణ, ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇక నీకు నేనున్నాను. ఇక నా చేతుల్లోంచి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. చామంతికి ఓటమంటే ఏంటో చూపిస్తాను. చామంతి, రేపు నువ్వు ఓడిపోవడం
నిషా గెలవడం ఖాయం. ఇది ఈ రమాదేవి ఫిక్స్ చేసిన ప్లాన్. అత్తయ్య గుణ చెప్పు గుణ, అందరూ నీ దగ్గరే ఉన్నారు కదా? యా ఆంటీ, అందరూ నా కస్టడీలోనే ఉన్నారు. ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గుడ్. ఇంకేంటి? నా డౌట్ ఏంటంటే ఎలక్షన్ అయ్యాక వీళ్ళని వదులుతాం, ఓకే. తర్వాత అయినా వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేస్తే మళ్ళీ రీఎలక్షన్ పెట్టే ఛాన్స్ ఉంది కదా. ఒకసారి థింక్ చేయండి. కరెక్టే. ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి గుణ, పంపించు. ఎలా డీల్ చెయ్యాలో అలా చేస్తా. డోంట్ వరీ. ఓకే ఆంటీ, వాళ్ళ డీటెయిల్స్ 2 minutes లో మీ ఫోన్లో ఉంటాయి. ఏం చేయబోతున్నారు అత్తయ్య? డీటెయిల్స్ రాని, డీటెయిల్డ్ గా చెప్తాను. చామంతి, మా రమ ప్లాన్ కాని ప్లాన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు చచ్చినా గెలవలేవు. నా మాట విని చచ్చిపోవే.